ఇప్పుడు మనం గ్లాసులో 3 వంతుల వరకు నీళ్లు తీసుకుందాం. ఇప్పుడు ఈ తయారైన నిమ్మరసాన్ని ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేస్తున్నాను. ఈ పులుపు స్వీటు మనకు ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. టీ స్పూన్తో అయితే ఒక 3 స్పూన్లు పడుతుంది. చివరగా మనం ఇందులో గంట సేపు నానబెట్టిన సబ్జా గింజలు వేద్దాం. చూడటానికి బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అంటే మార్కెట్లో అన్ని రకాల పల్పు, ఆరెంజ్ పల్పు, గ్రేప్స్, అన్ని రకాల పల్పు, మ్యాంగో పల్పు అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఇలా మనం చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటుంది, మనకి అందుబాటులో ఉంటుంది. వేసవి ఎండకి భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, ఎండలో వెళ్ళొచ్చారు కదా, నిమ్మరసం తాగండి. ఎలా ఉందో చెప్పండి తాగిన తర్వాత. బాగుంది, కానీ ఇది మా చిన్నప్పుడు మా అమ్మ మా అత్తగారు ఇద్దరు చేసేవాళ్ళు. చాలా బాగుంది. మరి అందరూ తప్పకుండా చేసుకోండి. ఒక నెల రోజులకు సరిపడా నిల్వ చేసుకొని బాటిల్లో వేసి నిల్వ చేసుకోండి. తప్పనిసరిగా చేయండి, రుచి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఎండలు స్టార్ట్ అయినాయండి. ఎండలు ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఇంట్లో ఇది రిజర్వ్ చేసి పెట్టుకోండి, చాలా మంచిది. దీంట్లో ఏదో కూల్ డ్రింక్ పెట్టుకున్న దానికంటే కూడా ఎండ దెబ్బ తగలకుండా మనకి న్యాచురల్గా అన్ని రకాలుగా సి విటమిన్ అన్ని రకాలుగా మంచిది. సబ్జా గింజలు కూడా చలవ చేస్తాయి. తప్పనిసరిగా అందరి ఇంట్లో నిల్వ పెట్టుకోండి.